ధర్మ ప్రేమికులందరికీ శుభ సంధ్య. శ్రీరామదూత గోకుల గోశాల గోమాతలు అడవికి మేతకు వెళ్ళి ఇప్పుడే వచ్చినటువంటి గోమాతలు. గోసేవక్ మహేష్. గోమాత దర్శనం సకల దేవతా దర్శనం, గోశాల దర్శనం సకల దేవాలయాల దర్శనం. మొన్న నవంబర్ 30 రాజు దీక్షిత్ గారి పుణ్యతిథి రోజు ఏదైతే మన గోశాలది తృతీయ వార్షికోత్సవం అయిందో, ఆ వార్షికోత్సవంలో ఇంకొక షెడ్ గోమాతల కోసం, గోగ్రాసం నిల్వ ఉంచటం కోసం ఇంకో షెడ్ నిర్మాణానికి సంకల్పం చేయడం జరిగింది. దానిలో భాగంగా మనకి శ్రీ సీతారాం పాండేజీ గారు, మన శ్రీరామదూత గోకుల గోశాల ఫౌండర్ మెంబర్, 51,000 రూపాయలు, మరియు శ్రీ ఓం నారాయణ్ అట్టల్ జీ గారు మనకి 21,000, మరియు శ్రీ సత్యనారాయణ జీ నాగ్లా గారు మన గోశాల ఫౌండర్ మెంబర్స్ వీరందరూ కూడా 21,000 రూపాయలు, శ్రీ శ్యామ్ చాపర్వాల్ జీ మన గోశాల ఫౌండర్ మెంబర్ వీరొక 51,000 రూపాయలు, మరియు శ్రీ కేసర్ సింగ్ జీ గారు రాజ్పూత్ సమాజ్ మాధ్యమంగా ఒక 25,000 రూపాయలు, మరియు మన శ్రీరామదూత గోకుల గోశాల ఫౌండర్ మెంబర్ ప్రతి నెల ఒక గోమాత పోషణలో సహకరిస్తూ వారి సహ ఉపాధ్యాయులతో కూడా సహకరిస్తున్నటువంటి మన శ్రీ ఎర్రం వినోద్ కుమార్ గారు 11,000, శ్రీ పబ్బతి వెంకటేష్ గారు ఒక 11,000 రూపాయలు మనకి ఇస్తామన్నారు. నియర్లీ ఒక 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు వీరందరి మాధ్యమంగా జమైనాయి. ఇవి ఇంకా వసూలు చేయలేదు మనం, వారి దగ్గరే ఉన్న అమౌంట్. ఇంకా ఎవరైనా ధర్మ ప్రేమికులు, ఒక 5 లక్షలు అవుతుంది మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న షెడ్ లాంటిదే ఇంకొక షెడ్, 3 వైపులా ప్యాక్ ఉండి ఒకవైపు నుంచి డైరెక్ట్ ట్రాక్టర్ వెళ్ళి అన్లోడ్ చేసేలాగా గడ్డిని గోగ్రాసం నిల్వ ఉంచడం కోసం ఎవరెవరైతే దీంట్లో సహకరిస్తారో వారందరి పేర్లు కూడా షెడ్లో వారి పేరు రాయటం జరుగుతుంది. కాబట్టి మీకు కూడా ఆర్థిక శక్తి ఉంటే గోశాల షెడ్ నిర్మాణంలో, గోమాత మందిర నిర్మాణంలో సహకరించి గోమాత పూర్ణ కృపకు పాత్రలు కావాలని శ్రీరామదూత గోకుల గోశాల 80 గోమాతల ఆశీర్వాదం మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై శ్రీరామ్, జై గోమాత, జై గురుదత్త, శ్రీ గురుదత్త, సద్గురు సద్గురు.